హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మోస్ట్ ఇండియన్ స్ట్రైట్ లైన్ లెసన్ నుంచి మనం ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుందాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ కార్ ట్రావెల్స్ ది ఫస్ట్ థర్డ్ ఆఫ్ ది డిస్టెన్స్. ఎప్పుడు కూడా ఫిజిక్స్లో ప్రాబ్లం చదివి దాన్ని అర్థం చేసుకుంటే సగం ప్రాబ్లం మనం చేసినట్టే. సో ఫస్ట్ ప్రాబ్లం చదువుతూనే మనం డేటా కూడా ఎంటర్ చేసుకోవాలి. ఏ కార్ ట్రావెల్స్ ఇన్ ది ఫస్ట్ థర్డ్ ఆఫ్, అంటే ఫస్ట్ థర్డ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే టోటల్ డిస్టెన్స్ని ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడండి? 3 పార్ట్స్ చేస్తున్నాడు. సో కాబట్టి నేను ఏమనుకుంటానంటే, లెట్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు ఎంటైర్ డిస్టెన్స్ని ఎన్ని పార్ట్స్ చేశాడండి? 3 పార్ట్స్ చేశాడు. సో ఇది టోటల్ డిస్టెన్స్. ఈ టోటల్ డిస్టెన్స్ని 3 పార్ట్స్ చేశాడు. టోటల్ డిస్టెన్స్ నేను ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ థర్డ్ ఆఫ్ ది డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ 10 km/h, అంటే ఫస్ట్ 1/3 మనం టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అయినప్పుడు ఈ పార్ట్ ఎంత అవుతుందండి? x/3. అలాగే ఈ పార్ట్ కూడా x/3, ఈ పార్ట్ కూడా x/3 డిస్టెన్స్ అవుతుంది. సో ఫస్ట్ 1/3 డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళిందండి? 10 km/h. అలాగే నెక్స్ట్ 1/3 ఆఫ్ డిస్టెన్స్ 20 km/h. అలాగే లాస్ట్ 1/3 ఆఫ్ డిస్టెన్స్ 60 km/h. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడండి? మెయిన్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. మనకి ఫార్ములా తెలుసు, మెయిన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు total distance by total time. సో టోటల్ డిస్టెన్స్ ఎంతో మనకి తెలుసు, ఎక్స్ అని అనుకున్నాం. ఇప్పుడు టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి ఒక్కొక్క పార్ట్కి నేను ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ పార్ట్లో ఇది తీసుకున్న టైం T1, ఈ పార్ట్లో ఇది తీసుకున్న టైం T2, ఈ పార్ట్లో ఇది తీసుకున్న టైం T3 అనుకున్నాను. సో ఫస్ట్ నేను ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను. దీనికి నేమ్స్ ఇచ్చేద్దామండి, ABCD అని ఇచ్చేద్దాం. సో ఇప్పుడు AB పార్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాను. AB పార్ట్లో నేను టైం క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఫార్ములా తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. దీని నుంచి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? మనకి టైం కదా కావాలి, కాబట్టి టైంని ఇటు సైడ్ తీసుకొచ్చి స్పీడ్ని ఇటు సైడ్ తీసుకెళ్ళను. సో అప్పుడు టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ పార్ట్కి కాబట్టి AB క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ టైము T1 అనుకుంటున్నా. సో T1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ పార్ట్లో డిస్టెన్స్ ఎంతండి? x/3. అలాగే స్పీడ్ ఎంతండి? 10. సో T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే x/3. డినామినేటర్లోకి వస్తే 3 10s are 30. ఇప్పుడు ఏబీలో టైం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి BC. ఓకేనండి. సో BCలో మళ్ళీ టైం T2 ఈజ్ ఈక్వల్స్ టు, డైరెక్ట్ వేస్తున్నాను, డిస్టెన్స్ బై టైం. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు BCలో డిస్టెన్స్ ఎంతండి? x/3 బై టైం ఎంతండి? 20. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే x/3 20s are 60. నెక్స్ట్ BC అయిపోయింది. CDలో టైం ఎంత అనుకుంటున్నాను? T3. సో డిస్టెన్స్ బై స్పీడ్. T3 ఈజ్ ఈక్వల్స్ టు CDలో డిస్టెన్స్ ఎంతండి? x/3 బై స్పీడ్ వచ్చేసి 60. అంటే T3 ఈజ్ ఈక్వల్స్ టు x/3 60s are 180. ఇప్పుడు టోటల్ టైం అంటే ఏం చేస్తామంటే T1 + T2 + T3. సో ఇంకొకసారి ఫార్ములా రాద్దామండి. ఫార్ములా ఏంటండి? మీన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే V యావరేజ్ లేదా V మీన్ అని కూడా అనొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ అంటే మనం ఏమనుకున్నాం? ఎక్స్. సో టోటల్ టైం అంటే T1 + T2 + T3, అంతే కదండి? T1 + T2 + T3. సో V మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై, సబ్స్టిట్యూషన్ చేద్దామండి వాల్యూస్ అన్నీ కూడా. T1 వాల్యూ ఎంతండి? x/30 ప్లస్ T2 వాల్యూ x/60, T3 వాల్యూ x/180. క్యాలిక్యులేషన్ చేద్దాం. ఈ డినామినేటర్ నుంచి x కామన్ తీద్దాం. సో x కామన్ తీసి LCM క్యాలిక్యులేట్ చేస్తే 180 అనుకుందాం.
లేదా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేద్దామండి ఇక్కడ. సో దేనికి ఎల్సిఎం అంటే 30కి 60కి 180కి. ఓకేనండి. సో 30 1 టైము 2 టైమ్స్ 6 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 1 టైము 3 టైమ్స్, 3 2s are 60, 6 3s are 180. సో కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందండి 180. 318లో 6 టైమ్స్ కాబట్టి 30 180లో 6 టైమ్స్, 6 ఇంటూ ఎక్స్ 6x. అలాగే 60 ఇందులో 30 టైమ్స్ 3 టైమ్స్, 3 ఇంటూ ఎక్స్ 3x. 180 ఇందులో 1 టైము 1 ఇంటూ ఎక్స్ 1x. ఓకేనండి. ఎక్స్ క్యాన్సిల్. 180 ఏమవుతుందంటే ఎక్స్ కామన్ తీస్తాం కదండి, ఇంక ఎక్స్ రాదు, సారీ. ఓకేనండి. ఎక్స్ ఆల్రెడీ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందంటే ఇంకా 1 ఉంటుంది. ఎంత ఉంటుంది 1. కాబట్టి 30 ఇందులో ఎన్ని టైమ్స్ అండి 6 టైమ్స్, 6 1s are 6, 60 ఇందులో 3 టైమ్స్, 3 ఇంటూ 1s are 3, 180 ఇందులో 1 టైమ్స్ 1 ఇంటూ 1. ఓకేనండి. లేదా ఇంకో స్టెప్ వేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందండి. ఏంటంటే ఎక్స్ కామన్ తీసి క్యాన్సిల్ చేసి స్టెప్ ఎక్స్. సో ఎక్స్ బై 1/30 ప్లస్ 1/60 ప్లస్ 1/180. అంతే కదండి. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఎంత వచ్చిందండి 180. 30 180లో 6 టైమ్స్, 6 1s are 6, 60 180లో 3 టైమ్స్, 3 1s are 3 ప్లస్ 180 180లో 1 టైం 1. ఇప్పుడు 180 పైకి వెళ్ళిపోద్ది. సో 180/6 ప్లస్ 3 9 ప్లస్ 1 10. సో 0 0 క్యాన్సిల్ అయితే ఇంక మిగిలింది 18. సో 18 km/h వి మీన్. ఓకేనండి. ఇలా రాయాలి. ఇలా రాస్తే మనకి 4 out of 4 మార్క్స్ పడిపోతాయి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్, ఇట్స్ వెలాసిటీ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ v1. అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అది ఏ వెలాసిటీ అవుతుందండి ఇనీషియల్ వెలాసిటీ. అది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తున్నాను. అంటే డయాగ్రామ్ చూస్తే t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర దాని ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడండి v1. అండ్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t దగ్గర స్పీడ్ ఎంత అంటున్నాడంటే v2. ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ దిస్ టైమ్ ఇంటర్వెల్ ఈజ్ v1 ప్లస్ v2/2. అంటే ఆన్సర్ కూడా వాడి ఇచ్చేసాడు. ఆ ఆన్సర్ కరెక్టేనా, ఒకవేళ కరెక్ట్ అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, డిరైవ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. చూద్దామని. సో ఇది ఈ టైంలో ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుంటున్నాను. అది కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. దాన్ని నేను ఏ అనుకుంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి తెలిసిన ఫార్ములా ప్రకారం యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటండి, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం, లేదా ఫైనల్ స్పీడ్ మైనస్ ఇనీషియల్ స్పీడ్ బై టైం. సో అకార్డింగ్ టు గివెన్ డేటా, గివెన్ ఏమి ఇచ్చాడండి, u ఈజ్ ఈక్వల్స్ టు v1 అండ్ v ఈజ్ ఈక్వల్స్ టు v2. ఇప్పుడు ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో a ఈజ్ ఈక్వల్స్ టు v అంటే ఎంత అండి v2 మైనస్ u అంటే ఎంత v1 బై టైం ఏమో t. దీన్ని తీసుకెళ్ళి మనం డిస్ప్లేస్మెంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. చూద్దామండి. డిస్ప్లేస్మెంట్ ఎస్ఏ, u వాల్యూ ఎంత అనుకున్నామండి v1 ఇంటూ t ప్లస్ హాఫ్ ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి v2 మైనస్ v1 బై t ఇంటూ t స్క్వేర్. ఓకేనండి. ఇప్పుడు t స్క్వేరు క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ s ఈక్వల్స్ టు v1t ప్లస్ మల్టిప్లై చేద్దామండి హాఫ్ v2 ఇంటూ t, హాఫ్ v2t. అర్థమైంది కదండి. హాఫ్ v2 ఇంటూ t. ఈ t అనేది v2కి చెందుతుంది, v1కి చెందుతుంది. అలాగే హాఫ్ v2కి చెందుతుంది, v1కి చెందుతుంది. ఓకేనండి. సో హాఫ్ v2 ఇంటూ t మైనస్ హాఫ్ v1 ఇంటూ t.
ఓకేనండి. సో ఇప్పుడు నెక్స్ట్ V1t, ఇది V1t, ఇది V1tలోంచి హాఫ్ V1t తీసేస్తున్నాం అంటే ఇంకేం మిగులుతుందండి, రూపాయలోంచి ₹1 తీస్తే ఇంకా ₹1 కదా. అలాగే V1tలోంచి హాఫ్ V1t తీసేస్తే ఇంకా హాఫ్ V1t ఉంటుంది. సో S ఈక్వల్స్ టు హాఫ్ V1t. ఇంక మిగిలింది ఏంటండి, హాఫ్ V2t ప్లస్ హాఫ్ V2t. రెండు ఈక్వేషన్ నుంచి ఏం కామన్ తీయచ్చు, హాఫ్ t కామన్ తీయచ్చు. సో హాఫ్ t కామన్ తీస్తే ఇంకేం మిగులుతుందండి, V1 ప్లస్ V2. దీన్ని ఎలా రాస్తానంటే S ఈక్వల్స్ టు V1 ప్లస్ V2/2 ఇంటూ t. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు మనకి V యావరేజ్ ఫార్ములా ఏంటండి, బట్ వీ నో దట్ V యావరేజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం, అంతే కదండి. సో ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు V యావరేజ్ ఇంటూ టైం, అంతే కదండి. అంటే ఈ టైం ఇటు పక్క వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 నుంచి చూడండి LHS ఈక్వల్ కదా, RHSని ఈక్వల్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ 1 and 2 LHS ఆర్ ఈక్వల్, వీ షుడ్ ఈక్వేట్ RHS చేస్తే V యావరేజ్ ఇంటూ T ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2/2 ఇంటూ T క్యాన్సిల్ అయిపోతాయి. సో V యావరేజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమొచ్చిందండి, V1 ప్లస్ V2/2. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. అదే కదండి మనకి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనండి, ఇలా రాస్తే మనకి 4 మార్క్స్కి 4 మార్క్స్ పడతాయి. ఓకేనండి, నెక్స్ట్